నీ స్థితికి దేవుడిస్తున్న వాగ్దానాలకు పొంతన కుదరక నవ్వొస్తుందా? ఈ వయసులోనా? అవకాశాలన్నీ పోయాకనా? దేవుడు అంతే అంటాడులే. ఈ మాటలు ఎప్పుడు నుండో వింటున్నా. చేసినప్పుడు చూద్దాంలే అని నవ్వుతున్నావా? నేనే ఉపయోగపడతా. ఇప్పుడిచ్చి ఏం ఉపయోగం? ఇప్పటిదాకా మారని జీవితం ఏం మారుతుంది అని నవ్వుతున్నావా? ఏ విషయం గురించి నవ్వుతున్నావు? వివాహమా? ఉద్యోగమా? గర్భఫలమా? అప్పులా? అసమాధాన పరిస్థితా? ఏది? అది ఏదైనా సరే అబ్రహాంలా నవ్వినా 100 వానికి సంతానం కలుగుతుంది, 90 ఏళ్ల శారా కంటుంది. శారాలా నవ్వినా ఫలం లేకపోయినా కంటుంది, మృతతుల్య శరీరమైన సుఖం కలుగుతుంది. సో వాట్? ఆ వయసులో జరిగితే ఏం ఉపయోగం అంటున్నావా? ఆ తర్వాత 37 సంవత్సరాలు శారా బతికింది, 75 సంవత్సరాలు అబ్రహాం బతికాడు. అలాగే 80 ఏళ్ల మోషే సేవా పిలుపు అందుకుని 40 ఏళ్లు మహానాయకుడుగా ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు వాడుకోలేదా? 38 సంవత్సరాలు ఎవరు సహాయం చేయక స్వస్థత లేకుండా కూర్చున్న వాని వద్దకు యేసుప్రభు వెళ్లి స్వస్థపరచలేదా? ఇది వింటుంటే కూడా నవ్వొస్తుందా? ఎందుకు నవ్వుతున్నావని దేవుడు అడుగుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తా? ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం తన్నుతున్న స్థితైన బలం విడిగిపోయిన మృతతుల్య శరీరమైన అందరూ అసాధ్యం అంటున్నా నీతో దేవుడు చెప్పులు నిశ్చయంగా చేస్తాడు. సమర్థుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుని మాట నమ్మి ముందుకెళ్ళు. నిన్ను చూసి నవ్విన వారు సిగ్గుపడతారు, నవ్విన నువ్వు సిగ్గుపడే దినం వచ్చింది. నమ్మిన నీవు ధన్యుడవుతావు.